Welcome to ABN and PRR College online classes. This session is for second BSc Biochemistry students. So coming to the session, our today's topic is degradation of threonine and leucine. So this is from third unit అండి. ఆల్రెడీ మనము మెటబాలిజమ్స్ చెప్పుకున్నాము. సో దిస్ ఈస్ బయోడిగ్రేడేషన్ ఆఫ్ threonine and leucine. సో థ్రియోనైన్ అనేది మనకి డిగ్రేడ్ అయినప్పుడు కొన్ని ఆర్గానిజమ్స్లో మనకి డిగ్రేడ్ అయినప్పుడు ఇట్ ఫార్మ్స్ ఇట్ డిగ్రేడెడ్ టు ఎస్టైల్ కోయా. సో ఎస్టైల్ కోయా కింద డిగ్రేడ్ అవుతుంది అండి. అండ్ అదే హ్యూమన్స్లో అయితే ఇట్ డిగ్రేడెడ్ టు సక్సినల్ కోయా. హ్యూమన్స్లో అయితే సక్సినల్ కోయా కింద డిగ్రేడ్ అవుతుంది. కొన్ని ఆర్గానిజమ్స్లో ఎస్టైల్ కోయా కింద మనకి థ్రియోనైన్ అనేది డిగ్రేడ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ థ్రియోనైన్. CH3CHOH. This is OH, NH3CHCOO. So this is the structure of threonine. So threonine మీద మనకి serine hydroxy methyl transferase యాక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ CH3 అండ్ CHOH అనేవి బయటకు OH ప్లస్ CH3 బయటకు వెళ్ళిపోతాయి. సో అవి బయటకు వెళ్ళిపోయినప్పుడు మనకి మిగిలింది ఏంటి అంటే CH2. సో ఈ ఫార్మేట్ ఇలా బయటకు వెళ్ళిపోతాయండి. సో మనకి ఫైనల్గా మిగిలింది ఏంటి అంటే CH2NH3COO. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ గ్లైసిన్ అండి. సో మీరు అమినో యాసిడ్ స్ట్రక్చర్స్ చదివారు కదా. సో అమినో యాసిడ్ స్ట్రక్చర్స్లో మనకి ఇది గ్లైసిన్ యొక్క స్ట్రక్చర్ అనమాట. సో థ్రియోనైన్ మీద మనకి సిరైన్ హైడ్రాక్సీ మిథైల్ ట్రాన్స్ఫరేజ్ యాక్ట్ చేసినప్పుడు ఇట్ విల్ ఫార్మ్ ఆ ఎంజైమ్ యాక్ట్ చేసినప్పుడు దట్ విల్ ఫార్మ్ గ్లైసిన్ని ఫార్మ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ గ్లైసిన్ మీద మనకి సిరైన్ హైడ్రాక్సీ మిథైల్ ట్రాన్స్ఫరేజ్. సో సిరైన్ హైడ్రాక్సీ మిథైల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ యాక్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే మళ్ళీ మనకి CH2OH యాడ్ అయిందండి. సో దిస్ is CH2OH యాడ్ అయింది. సో దీన్ని మనం ఏమన్నాము అంటే ఈ ఫామ్ అయిన కాంపౌండ్ని సిరైన్ అని అన్నాం. సో సిరైన్ హైడ్రాక్సీ మిథైల్ ట్రాన్స్ఫరేజ్. సో మిథైల్ గ్రూపు హైడ్రాక్సిల్ గ్రూపు మనకి సిరైన్ వచ్చి యాడ్ అయినాయి. సో గ్లైసిన్కి వచ్చి యాడ్ అయినాయి. సో అలా యాడ్ అయినప్పుడు ఇది సిరైన్ అయింది. సో దిస్ ఈజ్ రివర్సిబుల్ రియాక్షన్. సో సిరైన్ గ్లైసిన్ కింద గ్లైసిన్ సిరైన్ కింద ఫామ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ రివర్సిబుల్ రియాక్షన్. సో సిరైన్ మీద మనకి అగైన్ సిరైన్ డిహైడ్రోజినేస్ ఎంజైమ్ యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక వాటర్ మాలిక్యూల్. సో దిస్ ఈస్ ఒక వాటర్ మాలిక్యూల్ వచ్చి మనకి NH4ని రిమూవ్ చేస్తుంది. ఓకేనండి. సో NH4ని రిమూవ్ చేసినప్పుడు మనకి CH3C+COO. సో ఇక్కడ NH4 అంటే ఇక్కడ ఉన్న OH దగ్గర నుంచి ఒక H వెళ్ళిపోతుంది. సో ఈ NH4 అనేది ఎలా వెళ్ళిపోయింది. సో ఆ O అనేది మనకి కీటోన్ గ్రూప్ కింద ఫామ్ అయింది అనమాట. సో ఆల్డిహైడ్ గ్రూప్ అమైన్ గ్రూప్ అనేది మనకి ఎలా ఫామ్ అయింది అంటే కీటో గ్రూప్ కింద మనకి ఇక్కడ ఫామ్ అయింది. సో CH3COO C++O అన్నది CH3C++O అనేది మనకి ఇట్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ పైరువేట్ అండి. సో అది పైరువేట్ స్ట్రక్చర్ ఆల్రెడీ తెలుసు కదా మనకి. సో ఇది పైరువేట్ స్ట్రక్చర్ అనమాట. సో సిరైన్ అన్నది మనకి సిరైన్ మీద మనకి సిరైన్ డిహైడ్రోజినేస్ అనే ఎంజైమ్ యాక్ట్ చేసినప్పుడు సో ఇట్ విల్ రిమూవ్ one NH4 and it forms పైరువేట్. సో పైరువేట్ని ఫామ్ చేసింది అనమాట. సో పైరువేట్ మీద మనకి పైరువేట్ డిహైడ్రోజినేస్ అనే ఎంజైమ్ యాక్ట్ చేసినప్పుడు ఏమైంది అంటే కోయాష్ వచ్చి యాడ్ అయిందని. అంటే ఇక్కడ మనకి CO2 అనేది బయటకు వెళ్ళిపోయింది. సో ఈ COO అనేది మనకి ఎలా బయటకు వెళ్ళిపోయింది అనమాట. ఎలాగా అంటే COO అనేది మనకి బయటకు వెళ్ళిపోయింది. ఒక SHతో పాటు బయటకు వెళ్ళిపోయింది. సో మనకి ఇంకా S మిగిలింది. సో SCOA ఇక్కడ మనకి COO దగ్గర ఏమొచ్చి యాడ్ అయింది అంటే SCOA యాడ్ అయింది. CH3COO SCOA. సో SCOA యాడ్ అయినప్పుడు మనకి అదేమైంది ఎసిటైల్ కోయా అనేది మనకి ఫామ్ అయింది. సో డెగ్రేడేషన్ ఆఫ్ థ్రియోనైన్ అనేది డిగ్రేడ్ అయినప్పుడు మనకి ఎసిటైల్ కోయా అనేది ఫామ్ అయింది. ఈ పాత్ర ఎందులో ఫామ్ అవుతుంది అంటే సమ్ ఆర్గానిజమ్స్ అండ్ కొన్ని పాత్వేస్లో మనకి థ్రియోనైన్ అనేది డిగ్రేడ్ అయినప్పుడు సక్సినల్ కోయాని ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద డిగ్రేడేషన్ ఆఫ్ థ్రియోనైన్.
నెక్స్ట్ వచ్చి ల్యూసిన్ అండి. సో ల్యూసిన్ యొక్క డిగ్రేడేషన్. సో ల్యూసిన్ యొక్క డిగ్రేడేషన్ అన్నది ఎక్కడ జరుగుతుంది అంటే కెటబాలిజం. సో దిస్ కెటబాలిజం ఆఫ్ అమినో యాసిడ్ అక్కర్స్ ఇన్ లివర్. సో మనకి ల్యూసిన్ యొక్క కెటబాలిజం అన్నది లివర్లో జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ బ్రాంచ్డ్ చైన్ అమినో యాసిడ్ and it oxidized as fuels primarily in the muscle, adipose tissue, kidney and brain tissues. సో ఫ్యూయల్స్ని ఆక్సిడైజ్ చేస్తుందండి ఎక్కడ అంటే మజిల్స్, ఎడిపోస్ టిష్యూ, కిడ్నీ అండ్ బ్రెయిన్ టిష్యూస్లోని. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్రాంచ్డ్ చైన్ అమినో యాసిడ్ అండ్ ఇట్స్ డిగ్రేడేషన్ అక్కర్స్ ఇన్ లివర్. సో ల్యూసిన్ యొక్క డిగ్రేడేషన్ అనేది మనకి లివర్లో జరుగుతుంది. సో కమింగ్స్ టు దట్ మనకి సో దిస్ ఈస్ ద pathway of biodegradation of leucine యొక్క biodegradation pathway అండి. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ leucine. CH3 CH3 CH2 C NH3 COO. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ leucine. సో leucine మీద మనకి leucine deaminase. సో leucine deaminase ఎంజైమ్ యాక్ట్ చేసినప్పుడు డిఎమినేజ్ ఎంజైమ్ యాక్ట్ చేసినప్పుడు ఒక వాటర్ మాలిక్యూల్ అనేది ఏం చేస్తుందంటే NH4ని రిమూవ్ చేస్తుంది. సో NH4ని రిమూవ్ చేసినప్పుడు మనకి C డబుల్ బాండ్ O ఫామ్ అయిందండి. సో దిస్ ఈజ్ C డబుల్ బాండ్ O. ఓకేనా, C డబుల్ బాండ్ O అన్నది మనకి ఫామ్ అయిందనమాట. అంటే డిఅమినేషన్ జరిగి మనకి అమైన్ గ్రూప్ అనేది రిమూవ్ అయ్యి ఏమైంది, కీటోన్ గ్రూప్ అనేది ఫామ్ అయింది. ఓకేనా, సో ల్యూసిన్ ఈ ఫామ్ అయిందని ఏమన్నామంటే ఆల్ఫా కీటో ఐసో క్యాపరేట్ అని అన్నాం. సో ఆల్ఫా కార్బన్, దిస్ ఇస్ ఆల్ఫా కార్బన్ అనుకుంటే ఆల్ఫా కార్బన్ మీద మనకి కీటోన్ గ్రూప్ ఉంది. సో ఆల్ఫా కీటో ఐసోక్యూపరేట్ అని అన్నాం. సో ల్యూసిన్ మీద మనకి లూసిన్ డిఅమైనేజ్ అనే ఎంజైమ్ యాక్ట్ చేసినప్పుడు సో మనకి కీటోన్ గ్రూప్ అనేది ఫామ్ అయిందనమాట. సో ఆల్ఫా కీటో ఐసోక్యూపరేట్ మీద మనకి ఆల్ఫా కీటో డీకార్బాక్సిలేస్. ఓకేనా, ఆల్ఫా కీటో డీకార్బాక్సిలేస్ అనే ఎంజైమ్ యాక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏమైంది అంటే కోయాష్. సో ఇక్కడ కోయాష్ ఉంది కదండి. సో ఈ కోయాష్ అనేది CO2ని రిమూవ్ చేసి కోయాష్ వచ్చి యాడ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడున్న COO అనేది మనకి CO2 కింద రిమూవ్ అయిపోయి ఆ ప్లేస్లో మనకి SOA వచ్చి యాడ్ అయింది. సో SOA వచ్చి యాడ్ అయింది కాబట్టి దాన్ని ఏమన్నాము అంటే ఐసోవాలరైట్ కోయే అని అన్నామన్నమాట. సో ఇక్కడ మనకి ఐసోవాలరైట్ కోయే అన్నది ఏమవుతుందంటే ఇక్కడ మనకి FAD అన్నది సో ఇక్కడ మనకి FAD అన్నది FADH+H+ కింద ఫామ్ అవుతుందండి, రిమూవ్ అవుతుంది FAD. సో FAD అన్నది మనకి FAD+H+ కింద హెచ్ని రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడున్న హెచ్ అనేది మనకి రిమూవ్ అవుతుంది. సో రిమూవ్ అయినప్పుడు మనకి మధ్యలో డబుల్ బాండ్ అన్నది ఫామ్ అవుతుందండి. ఓకేనా, ఇక్కడున్న హెచ్ అనేది రిమూవ్ అవుతుంది. సో మనకి డబుల్ బాండ్ సికి మధ్యన మనకి డబుల్ బాండ్ అన్నది ఫామ్ అయిందనమాట. సో దీన్ని ఏమన్నామంటే బీటా మిథైల్ కార్బనైల్ కోయే అని అన్నాం. ఓకేనా, సో బీటా మిథైల్ కార్బనైల్ కోయే. సో బీటా కార్బన్ మీద మనకి మిథైల్ గ్రూప్ అనేది ఉంది కాబట్టి బీటా మిథైల్ కార్బనైల్ కోయే అని అన్నాం. సో బీటా మిథైల్ కార్బనైల్ కోయే మీద మనకి నెక్స్ట్ బీటా మిథైల్ కార్బనైల్ కోయే కార్బాక్సిలేస్. సో ఆ ఎంజైమ్ యాక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమైందంటే కార్బాక్సిలేషన్ జరుగుతుంది కదా. సో ఇక్కడ మనకి HCO3 అనేది యాడ్ అయిందండి. సో HCO3 అనేది యాడ్ అయింది కదా. సో యాడ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఒక CH2 వచ్చి యాడ్ అయింది. సో దిస్ ఈస్ CH2. సో కార్బాక్సిలేస్ కదా, కార్బాక్సిలేస్ కదండి. సో కార్బాక్సిలేస్ COO. సో పైన మనకి డిఅమైనేషన్ జరిగినప్పుడు అమైన్ గ్రూప్ కాస్త మనకి కీటోన్ గ్రూప్ కింద కన్వర్ట్ అయింది కదా. సో ఇక్కడ కార్బాక్సిలేస్ జరిగింది కదా. సో COO గ్రూప్ వచ్చి యాడ్ అయింది అనమాట. సో బీటా మిథైల్
దాన్ని ఏమన్నాము అంటే బీటా మిథైల్ గ్లూటరైల్ కోయే అని అన్నాం. ఓకేనండి. సో ఫైనల్లీ మనకి ఏమొచ్చి యాడ్ అయింది, ఒక కార్బాక్సిలిక్ గ్రూప్ వచ్చి యాడ్ అయింది, సిఓఓ వచ్చి యాడ్ అయింది అనమాట. సో బీటా మిథైల్ గ్లూటరైల్ కోయే అని అన్నాం. సో ఇక్కడ మనకి బీటా మిథైల్ గ్లూటరైల్ కోయేకి ఒక వాటర్ మాలిక్యూల్ వచ్చి యాడ్ అవుతుంది. సో అప్పుడు మనకి ఫైనల్లీ ఏం ఫామ్ అవుతుందంటే బీటా హైడ్రాక్సీ బీటా మిథైల్ గ్లూటరైల్ కోయే. సో బీటా హైడ్రాక్సీ బీటా మిథైల్ గ్లూటరైల్ కోయే అన్నది ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ బీటా ఎలాగా అంటే, సో బీటా కార్బన్ మీద మనకి హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంది, అలాగే మిథైల్ గ్రూప్ కూడా ఉంది. సో అందుకని దీన్ని బీటా హైడ్రాక్సీ బీటా మిథైల్ గ్లూటరైల్ కోయే అని అన్నాం అనమాట. ఓకేనండి. సో దాన్ని హెచ్ఎంజి కోయే అన్నాం. సో హెచ్ఎంజి కోయే మీద మనకి లైగేజెస్ అనేవి మనకి స్ప్లిట్టింగ్ ఎంజైమ్స్ కదండి. సో లైగేజెస్ యాక్ట్ చేసినప్పుడు మనకి బాండ్ అనేది స్ప్లిట్ అవుతుంది అనమాట. ఎక్కడ స్ప్లిట్ అవుతుంది అంటే, సో ఈ మధ్యలో మనకి బాండ్ అన్నది స్ప్లిట్ అవుతుంది. సో బాండ్ స్ప్లిట్ అయినప్పుడు మనకి ఎస్టేట్ అండ్ ఎసిటైల్ కోయే అన్నవి ఫామ్ అవుతాయి. సో ఈ పార్ట్ అంతా మనకి ఎసిటైల్ కోయే CH3COO ఎస్ కోయే, సో ఎసిటైల్ కోయే. అండ్ ఇదంతా మనకి ఎలా ఫామ్ అయింది అంటే ఎస్టేట్ కింద ఫామ్ అయింది అనమాట. సో ఫైనల్లీ మనకి ల్యూసిన్ అనేది డిగ్రేడ్ అయితే మనకి 2 కాంపౌండ్స్ అనేవి ఫామ్ అయినాయి. వన్ ఈజ్ ఎస్టేట్ అండ్ అంతర్ వన్ ఈజ్ ఎసిటైల్ కోయే. సో దిస్ ఈస్ ద biodegradation of threonine and leucine pathways. Thank you.